హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగనే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. నా ప్రపంచంలోకి అయితే అందరూ వస్తూ వెళ్తూ ఉంటారండి. అన్ని అకేషన్స్ కూడా నా ప్రపంచం ఛానల్లోనైతే నేను పెడుతూ ఉంటాను. ఆ ఫంక్షన్లన్నీ కూడా మీరందరూ కూడా చూసి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఫంక్షన్లు చేసుకునే విధానము, అలాగనే మీరందరూ చూస్తే నాకు కూడా కన్నుల పండుగగా ఉంటుంది ఏ వేడుకైనా. కానీ ఇలా ఈరోజు మా చెల్లి వాళ్ళ పాపది 1 ఇయర్ మ్యారేజ్ అయ్యి సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాము. మేమైతే ఇలా అన్ని ఆచారాలతోటి సెలబ్రేషన్ అయితే మొదలు పెట్టేశామండి. అంటే ఇప్పుడు ముందుగా అయితే పెద్దలని అడిగి ఎలా చేయాలి అనేది చెప్పిన తరువాత ఇలా అయితే మొదలు పెట్టేశాము. అంటే ఫస్ట్గా అయితే అమ్మాయి అబ్బాయికి హారతి ఇవ్వడము, ఇక తర్వాత ఇప్పటి జనరేషన్ పిల్లలు ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు ఫంక్షన్లు అనేది తర్వాత అలా ప్లాన్ చేద్దాము అని చెప్పి మేమైతే ఇలా చక్కగా అన్నమాట హారతి ఇచ్చేసి వీళ్ళిద్దరికీ కూడా పెళ్లి రోజున ఎలా చేసుకున్నామో అలానే అన్నమాట. అన్నీ కూడా అలానే ఉంటాయండి. ఇలా ఈ సాంప్రదాయాలని ఎక్కడా కూడా తక్కువ చేసుకోకుండా మన సాంప్రదాయాలని గుర్తు పెట్టుకొని మరి మేమైతే ఈరోజు ఈ పెళ్లి రోజు వేడుకనైతే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఇంకా అత్తింటి వాళ్ళు వచ్చి అలానే పుట్టింటి వాళ్ళు ఉండి ఇంకా కొంత అంటే దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ని కానీ చుట్టాలని కానీ పిలుచుకొని ఈ చక్కటి వేడుకని ఇంకా ఘనంగా సెలబ్రేషన్ చేసుకోవచ్చు, లేదు అతి తక్కువ మందితోటైనా కానీ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఈరోజైతే మాత్రం కొంతమంది ఆత్మీయుల సమ్మేళనం అన్నట్టు ఆత్మీయుల సమక్షంలో ఈ పండుగ వాతావరణాన్ని అయితే జరుపుకుంటూ ఉన్నాము. ఇంకా తర్వాత ఇప్పుడు జనరేషన్ పిల్లలు అంటే ఇంకా బావమరుదులు వాళ్ళు ఉన్నట్లయితే కేక్ కట్ చేయాలి బావగారు చెల్లి అని కోరుకుంటారు కదండి. మరి వారి కోరికను కూడా మనము కాదనటము పద్ధతి కాదులే. కానీ పెద్దలము మనము కూడా వాళ్ళతోటి కొన్ని విషయాలకి వాళ్ళతో పాటు ఏకీభవించి మనం చేసే వేడుకని ముందుగా చక్కగా మనము ఆరతి ఇచ్చాము కాబట్టి ఇంకా పిల్లల సెలబ్రేషన్ కూడా వాళ్ళని కూడా చేసుకోమని మనం చెప్పాలన్నమాట. ఇంకా ఇక్కడ మా అనిరుద్ధు అంటే అమ్మాయి వాళ్ళ అన్నయ్య అనమాట. అంటే బావమరిది స్థానం వచ్చేటప్పటికి కొంత మెచ్యూరిటీ పెరిగింది అని చెప్పాలి. అంటే కేక్ వాడే తీసుకొచ్చి మా చెల్లి వాళ్ళ పెళ్లి రోజు కాబట్టి కేక్ కటింగ్ చెయ్యాలి బావగారు అన్నాడు. ఫస్ట్ అయితే మన సాంప్రదాయం కాదని ఆగాం, కానీ మరి బావమరిదికి కోరిక కదండి, మరి కాదనకైతే ఉండలేం కదా. సరే మరి బావమరిది కోరికని మనం తప్పక చేయాలి అని చెప్పి ఇక్కడ మా ప్రసాద్ గారు అంటే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ గారు అనమాట. మరి మా అల్లుడు గారు కూడా చక్కగా కేక్ కటింగ్ అయితే చేశారు. కానీ తినడానికైతే చాలా మొహమాట పడ్డారనమాట. కొంచెమే తింటూ ఉంటే మేము కొంచెం ఎక్కువ తినండి అని చెప్పి మేము జోకులు వేస్తూ ఉన్నాము, కానీ తినలేదండి. కొంచెం తిన్నారు. అయితే ఇదేంటంటే ఒక వేడుకలో భాగం అన్నమాట. ఇంకా కేక్ మొత్తం కూడా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళందరికీ మనం పెట్టడం, కేక్ కటింగ్ అయిన తర్వాత జరిగేది అదే అనమాట. పెద్దవాళ్ళకంటే కూడా చిన్న పిల్లలకే మనం కేక్ని అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటాము. ఇంకా అలాగనే స్మాల్ గిఫ్ట్ అనమాట సర్ప్రైజ్గా తీసుకొచ్చాడు. వాళ్ళ చెల్లికి ఉంగరం అయితే తీసుకొచ్చాడండి. నేను వారం నుంచి వాళ్ళ ఇంటికి వస్తూ ఉన్నా, కానీ ఎక్కడా కూడా ఎప్పుడు తెచ్చిందన్న విషయం నాకు కూడా తెలియదు అనమాట. అసలు ఎవ్వరికీ తెలియకుండా చక్కగా అయితే వాడి చేతనైనంతలో గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి అనుకున్నాడు. చక్కగా చేశాడనమాట. అందరూ కూడా ఫుల్ హ్యాపీ అనమాట. ఇంకా 1 ఇయర్ సెలబ్రేషన్లో ఇదొక మోస్ట్ ఇంపార్టెంట్ గిఫ్ట్ అని అయితే చెప్పుకోవాలండి. అది ఎందుకు అంటే నేను ఓపెన్ చేసిన తర్వాత మీ అందరికీ రివ్యూ చేస్తానన్నమాట. ఇప్పుడైతే మాత్రం ఇది తల్లి తండ్రి అంటే అమ్మాయి వాళ్ళ నాన్న అమ్మ కలిసి ఒక గిఫ్ట్ అయితే వీళ్ళకి ప్రజెంటేషన్ చేశారు. మనకి
ఆ గిఫ్ట్ ఆ గిఫ్ట్ వెనక ఎంత భావం ఉంది అనేది మనం ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన గిఫ్ట్ని చూస్తే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. అంత అన్నమాట. మెమరీస్ అనేది అలా ఉంటాయి. ఆ మెమరీస్ని అన్నీ కూడా ఎక్కడా కూడా పోనీయకుండా చక్కగా అన్నమాట ఇదంతా కూడా ప్రజెంట్ చేయటం జరిగింది. ఇద్దరికీ కూడా, అల్లుడి గారికి అలాగనే అమ్మాయికి వాళ్ళు ఇలా ఇచ్చారు. చూసారు కదండి. ఇంకా మీకు ఇక్కడ ఉన్న విషయాలన్నీ కూడా నేను చెప్పకుండానే మీకు ఆటోమేటిక్గానే అర్థమై ఉంటాయి. అంటే పెళ్లి చూపుల నుంచి కూడా 1 ఇయర్ జర్నీ మొత్తం కూడా వాళ్ళది ఎలా సాగింది అనేది ఇందులో ఉందన్నమాట. మొత్తం కూడా అన్ని మెమరీస్ అన్నీ కూడా గుర్తు పెట్టుకొని ఎక్కడా కూడా ఒక్కటి కూడా పోనీకుండా చక్కగా మా శారద తన ఫోన్లో భద్రపరుచుకున్న అన్ని ఫొటోస్ని కూడా మనము అన్నీ ప్రజెంట్ చేయలేము. అంటే బోల్డ్ ఫొటోస్ ఉంటాయి మనకి లైఫ్లో, కానీ అన్నిటినీ కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ 12 నెలల్లో 12 ఫోటోలు అన్నట్టు అక్కడొకటి మెయిన్గా వాళ్ళు వెళ్ళిన అకేషన్స్ కానీ, పెళ్ళి చూపుల నుంచి మధ్యలో ఈ క్రికెట్ జర్నీ కూడా ఉందండి కొంచెం. ఎందుకంటే మా పిల్లలు అక్కడ అల్లుడు వాళ్ళు అందరూ కలిసి క్రికెట్ మ్యాచ్ బాగా ఆడేవాళ్ళు. అట్లా క్రికెట్కి కూడా తను వెళ్ళిందనమాట. అక్కడి విషయాలు కూడా గుర్తుపెట్టుకొని ఫోటోలు భద్రపరుచుకొని చక్కగా ఫోటోలు ఉంచటం వల్ల ఈ ప్రజెంటేషన్ కూడా వీళ్ళు కూడా చాలా ఘనంగా అయితే ఇచ్చారు. ఇంకా అందరికీ సంతోష క్షణాలు అనమాట అన్నీ కూడా. ఇంకా ముందు నేను ఇంకా కొన్ని సంతోష క్షణాలు అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. చక్కగా మా వీడియోని ఇంతవరకు మీరు బాగా చూస్తున్నారండి, చాలా బాగా ఆదరిస్తున్నారు. నా ఛానల్ అయితే మాత్రం ముందుకు బాగా నడిపిస్తున్నారు. అలాగనే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ అందరికీ కూడా అర్థమవుతుంది, ప్రతి ఆడపిల్ల జీవితంలో పెళ్ళి అయిన తర్వాత 1 ఇయర్ మాత్రం ఎంత ఇంపార్టెంటో. అంటే ఫస్ట్ వచ్చే పెళ్ళి రోజు మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడి నుంచి అన్ని ఆనంద క్షణాలే ఉంటాయండి. కానీ మనకి ఎందుకో 1 ఇయర్ అనేసరికి ఒక సెలబ్రేషన్ బాగా చేసుకోవాలి అని ఉంటుందన్నమాట. ఇలా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో పుట్టినరోజు, పెళ్ళి రోజు ఇలా 1 ఇయర్కి వస్తూ ఉంటే మనకి ఆ సంతోషాలు రెట్టింపులు అవ్వాలని చెప్పి పెద్దవాళ్ళ దీవెనలు మనం వాళ్ళకి ఇస్తూ పిల్లల్ని ఆశీర్వదించడం అనేది మనకి వెనుకటి నుంచి వస్తున్న ఆచారం అన్నమాట. ఈ ఆచారాలు అన్నీ కూడా ఇలా అందరం కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కళ్ళము కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా చూసారు కదండి, ప్రతి చిన్న విషయాన్ని కూడా మనము ఎంతో సంతోషంగా స్వీకరిస్తే అందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాము. ఇది అన్నమాట ఈరోజు మా వరప్రసాద్ గారి, అలాగనే మా శారద అన్నమాట. అల్లుడు గారు కాబట్టి గారు అన్నాము, మా పాప కాబట్టి శారద అని చెప్పాను. వాళ్ళ పెళ్ళి రోజు శుభాకాంక్షలు మేమందరము చెబుతూ, ఇంకా ఇందులో అండి హారతి ఇచ్చేటప్పుడు పాటలు పాడాలి అంటే చక్కగా మా వాళ్ళందరూ కూడా పెద్ద పాటలు బాగా పాడారు. అంటే ఇప్పుడు ట్రెండ్ కాదు, వెనకటి ట్రెండ్ అన్నమాట. అదంతా కూడా వెనకటి జ్ఞాపకాలు, వెనకటి పాటలు, వెనకటి పద్ధతులు అన్నీ కూడా ఎప్పుడు సూపరేనండి. అదనమాట. చూసారు కదా, ముచ్చటైన ఈ జంటని మేమందరము కూడా చక్కగా ఆశీర్వదిస్తూ ముందు ముగ్గురుగా రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా ఈ సెలబ్రేషన్ అయితే మాత్రం గ్రాండ్గా చేశాము. ఇంకా మా వంతు పెద్దవాళ్ళది అయిపోయిన తర్వాత ఇప్పుడు జనరేషన్ పిల్లలంతా కూడా వాళ్ళ బావగారిని ఆట పట్టిస్తూ చక్కగా విషెస్ చెప్తూ ఇంకా మరి కేక్ కటింగ్ అయిన తర్వాత మరి కేక్ తినాలి, చాలా పనులు ఉంటాయి కదండి. అలాగనే చాలా ప్రిపరేషన్ అనేది చేసుకున్నాం మేము కూడా. ఇలా ఉన్నంతలో కుటుంబ సభ్యులందరం కూడా చక్కగా ఫోటోషూట్ కూడా చేసుకున్నాం. ఇదండి ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను.